ఎన్బీకే 111 మూవీ షూటింగ్లో గాయపడి చికిత్స పొందుతున్న తన తండ్రి నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నారా బ్రహ్మణి కుటుంబం ఈరోజు తిరుమలలో వేలాది మందికి అన్నదానం చేశారు. బ్రహ్మణికి తన తండ్రి అంటే చాలా ఇష్టం. తన తండ్రికి గాయమైనప్పటి నుండి తానే స్వయంగా హాస్పిటల్లో ఉండి ప్రత్యేక వైద్య బృందాన్ని బెంగళూరు నుంచి రప్పించి సర్జరీ చేయించారు. ప్రస్తుతం బాలకృష్ణ ఏఐజీ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. బ్రహ్మిణి ఇటు అత్తగారు అటు అమ్మగారి తరపున ఎలాంటి విభేదాలు రాకుండా బ్యాలెన్స్ చేసుకుంటుంది. బాలకృష్ణ అభిమానులు ఎవరు ఆరోగ్యం గురించి ఆందోళన పడవద్దని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. గత 2 రోజులుగా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, రోజురోజుకు మెరుగుపడుతుందని, ఆయన రికవరీ పట్ల వైద్యులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తి కావడంతో పాటు ఆరోగ్యం నిలకడగా ఉందని, అందువల్ల బాలకృష్ణను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలిసింది. కాకినాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎన్బీకే 111 కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణకు గాయమయ్యింది. మజిల్ టియర్ ఏర్పడింది. దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన ఎడమ మోకాలి భాగంలో గాయమైనట్టు, దాంతో మోకాలి చుట్టూ ఉన్న కణజాలాలు దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. బాలకృష్ణకు సుమారు 3 గంటల పాటు సర్జరీ చేశారు. ఆయన మోకాలికి నీ క్యాప్ అమర్చి ఎటువంటి సమస్య లేకుండా ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయిందని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. డిశ్చార్జ్ అయ్యాక కనీసం 6 వారాల పూర్తి విశ్రాంతి బాలకృష్ణకు అవసరమని, తప్పకుండా రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. అప్పటి వరకు చిత్రీకరణలకు విరామం ఇవ్వక తప్పదు. అయితే తన తండ్రి నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నారా బ్రహ్మణి కుటుంబం ఈరోజు తిరుమలలో వేలాది మందికి అన్నదానం చేశారు.